హాయ్ అండి. ఈ మధ్య నేను మా మనవడికి వడ్లు దంచడం గురించి చెప్పాను. వాడు ఎక్కువగా నన్ను స్టోరీస్ అడుగుతాడు. అలాంటప్పుడు నేను స్టోరీస్‌లో భాగంగా వడ్ల గురించి మాట్లాడినప్పుడు అవి ఎలా ఉంటాయి, ఎలా దంచుతారు అని అడిగాడు. సరే కదా, వాడికి కళ్ళకు కట్టినట్టు తెలియాలి అన్నట్టుగా నేను వడ్లు తెప్పించుకున్నాను. తెప్పించుకుని ఈ సెలవులకు వాడు వచ్చినప్పుడు ఈ విధంగా దంచి చూపిస్తున్నాను. వడ్లు ఇలా ఒక రోలు అనేది ఉంటుంది కదా, ఊర్లలో అయితే పెద్ద పెద్దవి ఉంటాయి, కానీ నా దగ్గర చిన్నది ఉంది. దంచుతాను చూడు అని చూపిస్తున్నాను. వాడి కోసం చేస్తున్నప్పుడు సరే కదా, మీ పిల్లలు కూడా చూస్తారు, వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుస్తాయి అన్నట్టుగా నేను ఈ వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వడ్లయితే వెనకటి కాలంలో అంటే మా చిన్నప్పుడు మిల్లులు అవి లేనప్పుడు ఈ విధంగా ఊర్లలో దంచేవాళ్ళు. చిన్న చిన్న మిల్లులే ఉండేవి అప్పుడు, పెద్ద మిల్లులు లేకుండే. ఇప్పుడైతే వడ్లు అందులో పోస్తే ఇసుకకి ఇసుక, నూకకు నూక, తవుడుకు తవుడు, బియ్యానికి బియ్యం వస్తాయి. అప్పుడైతే ఇసుకతో పాటు వచ్చేటివి బియ్యము, నూకలు అన్నీ కలిసి వచ్చేటివి. ఇంకా నూకలైతే జల్లెట్లో బియ్యాన్ని పట్టుకొని నూకలు వేరు చేసుకోవాల్సి వచ్చేది. ఇంకా మరి పేదవాళ్ళు, కూలినాలి పోయే వాళ్ళైతే ఈ విధంగా దంచుకునేవాళ్ళు. స్టోరీలో భాగంగా నేను ఈ విధంగా వడ్లు దంచేవాళ్ళు అని చెప్పినప్పుడు మా మనవడు ఆ వడ్లు ఇలా దంచుతారు, నాకు చూపించాలి, నువ్వు ఒకసారి ఊరికి తీసుకెళ్తావా అని అడిగాడు. ఇప్పుడు ఊర్లలో కూడా ఎవరు వడ్లు దంచుకుంటున్నారండి, అందరూ మిల్లులే కదా. అందుకోసమని నేను వాడి కోసమని ఈ విధంగా చూపించాను, దంచి మీకు కూడా చూపిస్తున్నాను. చూడండి, మీ పిల్లలకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది, మీరు చూపించండి. చూడండి, వడ్లు ఈ విధంగా ఉన్నాయి. చూసారు కదా, వడ్లంటే ఈ విధంగా ఉంటాయి. ఈ కాలం పిల్లలకైతే వడ్లు అంటే ఏంటి, అసలు రైస్ అంటే ఏంటి, అది చెట్టుకు కాస్తుందా చేనుకు కాస్తుందా, ఈ విషయాలు కూడా తెలియదు. మా మనవళ్ళకు కూడా తెలియదండి. అందుకోసమే నేను ఈ వీడియో అయితే చేశాను. వాళ్ళ కోసము వడ్లను దంచి కూడా చూపించాలని చూపిస్తున్నాను. చూసారు కదా వడ్లు ఏ విధంగా ఉన్నాయో. మీరు కూడా మీ పిల్లలకు అవగాహన కోసం చూపించగలరని అనుకుంటున్నాను. చూడండి, ఇవైతే బ్లాక్ రైస్ అండి, మా చేలోనే పండినవి బ్లాక్ రైస్. నేను ఒకరి దగ్గర ఉన్నాయని తెలుసుకుని మా ఆయన్ని వేయమంటే కొన్ని 1 కేజీ వరకు వేస్తే కొద్దిగా వచ్చాయి. వాటిని ఈ విధంగా తెప్పించి మా మనవడి కోసం నేను చూపిస్తున్నాను. చూడండి, నేను దంచుతుంటే మా పిల్లలు కూడా మేము దంచుతామని ఉత్సాహంగా వచ్చారు. కొద్దిగా అయితే మెదిగినవి బియ్యము. ఇంకిప్పుడు ఏ విధంగా ఆ దంచిన బియ్యాన్ని శుభ్రం చేస్తారో అది కూడా చూపించాలి కదా. ఇంకా ఈ విధంగా చెరిగి తౌడుని ఇంకా నూకని ముందుకు తీసుకొని వెనక ఉన్నటువంటి బియ్యాన్ని అన్నం వండుకోవడము. నూకను కూడా సాయంత్రం పూట వండుకునే వాళ్ళండి. వెనకటి కాలంలో ఏది వృధాగా పోనిచ్చేవాళ్ళు కాదు. మేమైతే నూకలతో ఉప్మా రవ్వ చేసుకునే వాళ్ళము. రవ్వ చేసుకుని ఇడ్లీల్లో ఇంకా ఉప్మా లాగా కూడా వండుకుంటే చాలా బాగుంటుంది ఉప్మా, బియ్యపు రవ్వ ఉప్మా. అప్పుడే కాదండి, ఇప్పుడు కూడా నేను నూకలు కానీ రేషన్ బియ్యం కానీ ఉన్నప్పుడు రవ్వ తయారు చేసుకుంటాను, ఉప్మా చేస్తాను అప్పుడప్పుడు. చాలా ఇష్టము నాకు, ఇంకా మా ఆయనకి, మా పెద్దమ్మాయికి అయితే నూకల రవ్వతో చేసినటువంటి ఉప్మా అంటే చాలా ఇష్టము. అందుకోసమని నేను చేస్తూ ఉంటాను. చూడండి, ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. చూసారు కదా, చాలానే మెదిగింది బియ్యం అయితే. వెనకటి కాలంలో రోకలికి అడుగు నుంచి ఇనుముతో చుట్టి ఉంటుంది, దానివల్ల చాలా ఫాస్ట్గా బియ్యం అయిపోతాయి. కాకపోతే ఆ రోకలి బరువుగా ఉంటుంది. కానీ మా మనవడైతే నేను చేసే ప్రతి పనిని నా దగ్గర ఉండి మరీ చూస్తుంది, ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది. వాటికైతే ప్రతి ఒక్కటి చేసి చూపించాలి, చెప్పడం మాత్రమే కాదు. మరి అది చేసి చూపిస్తావా నాకు అని అడుగుతాడు. చూడండి, చాలా వరకు మెదిగిన ఈ వడ్లు, మెదగని వడ్లను ఈ విధంగా ముందుకు తీసుకోవచ్చు.
ఈ విధంగా వేరు చేసుకుంటారు. నేను చిన్నప్పుడు మా ఊర్లో దంచే వాళ్ళని చూసేదాన్ని. మేమైతే మిల్లుకు పట్టించుకునే వాళ్ళం, కానీ ఊళ్ళో కొంతమంది ఇలా దంచుకుంటుంటే అక్కడ నుంచొని వింతగా చూసేదాన్ని. ఇప్పుడు మా మనవడు ఎలా చూస్తున్నాడో అలాగే చూడండి, చాలా వరకు వచ్చాయి. ముందుకు తీసుకున్నటువంటి వడ్లను మళ్ళీ రోట్లో వేసుకుని మళ్ళీ దంచుకోవాలన్నట్టు. మొత్తం దంచుకున్న తర్వాత ఏమైనా ఇంకా మెరుగలు అంటాము ఉన్న వడ్లని, అట్లా ఉన్న వాటిని ఏరి పడేసుకోవడమే. ఇప్పుడు కూడా రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు అక్కడక్కడ కొన్ని వడ్లు వస్తాయి కదా, మీరు గమనించే ఉంటారు. ఎవరైనా రేషన్ బియ్యం దోశకి అట్లా వాడేవాళ్ళు. మనం పట్టించుకున్న బియ్యంలో అయితే రావు, కానీ రేషన్ బియ్యంలో అయితే వస్తాయి. చూడండి, ఇవైతే బ్లాక్ రైస్ అండి. ఈ బ్లాక్ రైస్ షుగర్ ప్రాబ్లంకి, ఇంకా బోన్స్ ప్రాబ్లం, క్యాన్సర్ ప్రాబ్లంకి చాలా బాగా పనిచేస్తాయంట. వాటిని తగ్గించడానికి, ఇంకా ముందు నుంచే తింటే రాకుండా నివారించడానికి, అందుకోసమని మా ఊర్లో ఒకరు పండించారని తెలిసి వాళ్ళ దగ్గర కొన్ని తీసుకొని వేయమంటే వేశాడు మా ఆయన. కొన్ని వడ్లయితే వచ్చినాయి, వాటిని ఇంటికి తీసుకురా వీడికి చూపించాలి అంటే కొన్ని తీసుకొచ్చాడు. ఇలా దంచి వాడికి చూపిస్తున్నాను, ఇంకా మీకు కూడా చూపిస్తున్నాను. కాకపోతే ఎక్కువగా నూక అయింది, సగం నూక సగం బియ్యం వచ్చాయి. మనకు దంచడం కూడా టెక్నిక్ ఉండాలి కదా, దంచడము చెరగడము. అందుకోసమని వాడికి తెలియడం కోసం మాత్రమే ఇది చేశాను. చూడండి, వీటిలో ఇసుక కూడా ఉంది. ఇంకా గాలించి నేను దోశకు కానీ రవ్వకు కానీ వాడుకుంటాను. చూసారు కదా ఏ విధంగా చేశానో. ఈ బ్లాక్ రైస్ ఇప్పుడు ఎక్కడైనా దొరుకుతుంది, చాలామంది పండిస్తున్నారు. కాకపోతే ఇది రైస్ తినడం చాలా కష్టము. ఎవరు పడితే వాళ్ళు తినలేరండి. హెల్త్ బాగాలేని వాళ్ళు మాత్రమే వాళ్ళ హెల్త్ బాగు చేసుకోవడం. చూడండి, ఈ మాత్రం బియ్యం వచ్చాయి. పెరుగు డబ్బాలో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా అక్కడక్కడ మెరిగలు ఉన్నాయండి. ఉన్నా పర్వాలేదు, దోశ కోసమే కదా, చేసుకునేటప్పుడు ఏరుకుందాంలే అనేసి వదిలేశాను. ఇందులో కొన్ని తెల్ల బియ్యం కూడా వడ్లు వరి పంటలో కలిసాయంట. చూడండి, వడ్లు ఉన్నాయి, అక్కడక్కడ బియ్యం అయ్యాయి, నూకలు కూడా అయినాయి. నేను నూకలు బియ్యం వేరు చేయలేదు, ఎందుకంటే నేను వీటిని అన్నం కోసం వాడను, అందుకోసమని. చూసారు కదా, బియ్యం కూడా వచ్చినాయి, కానీ అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. చూసారు కదా, చూడండి, ఇవి నూకలు అంటారు వీటిని, ఈ సన్నగా ఉన్న వాటిని. ఇవైతే బియ్యము, ఎక్కడో ఒకటి వడ్ల గింజలు ఉన్నాయి. ఇంకా చూడండి, ఎక్కడో ఒకటి ఉన్నాయి. చూసారు కదా బియ్యాన్ని ఏ విధంగా ఉన్నాయో. చిన్న చిన్నగా ఉన్నవి నూకలండి. ఇదిగో ఇలా ఉన్నవి నూకలు, వీటి నూకలు అంటారు. ఇవన్నీ బియ్యము చాలా చక్కగా వచ్చాయండి. బియ్యము చూసారు కదా, ఇందులో అక్కడక్కడ తెల్ల బియ్యం గింజలు కూడా పడ్డాయంట ఒరిచేలో, అందుకోసమని సగం ఇవి సగం అవి అట్లా వచ్చినాయి. పూర్తిగా నల్ల బియ్యం రాలేదు. చూడండి ఎలా దంచాను నేను, ఎలా శుభ్రం చేశాను, మా మనవడికి ఏ విధంగా అర్థమయ్యేలాగా చూపించాను మీకు. నేను ఇలా మా మనవడికి ప్రతిదీ అర్థమయ్యేలా చూపించడం మీకు నచ్చుతుందా? ఇది సరైన పద్ధతి అని మీకు అనిపిస్తుందా? కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.